ప్లేస్ దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఇల్లు కొట్టేల సబ్స్టేషన్ మునిగిపోవడం అనేది జరిగింది భారీ వర్షాల వల్ల. దాన్ని గవర్నమెంట్ మన సీఎం గారు పర్యవేక్షణలో ఎట్లా దాన్ని షిఫ్ట్ చేయాలనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మన జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన స్థలం కూడా కేటాయించడం జరిగింది. అది కూడా మరి ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసేసి కంప్లీట్ చేస్తాం. అది పిల్లి కొట్టేల సబ్స్టేషన్ బయటికి తర్వాత మనకి అదేవిధంగా 26 నుంచి 30 నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల మరి మన మెదక్ జిల్లాలో అన్ని 150 గ్రామాలు అర్ధరాత్రి మొత్తం అంటే జలమయం అయిపోయి సప్లై లేక ఉండటం వల్ల మరి మా విద్యుత్ మొత్తం సిబ్బంది టోటల్ సిబ్బంది మరి ఏకమై మరి అన్ని గ్రామాలకి ఇమ్మీడియట్గా ఆ రోజు తెల్లారి 27వ తారీఖు మట్టికి మనం 105 గ్రామాలకు ఇమ్మీడియట్గా సప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఈ వర్షం ఎక్కువ అంటే వాగులు ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల మిగతా ఒక 5 గ్రామాలకి ఇమ్మీడియట్గా ఆ రోజు ఇవ్వలేకపోయినాము. మరుసటి రోజున ఆ 5 గ్రామాలకు కూడా సింగిల్ ఫేజ్ సప్లై పునరుద్ధరణ చేయటం అనేది జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం కూడా మరి 1344 స్తంభాలు, అదేవిధంగా 460 డిపిఆర్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా 9 అంటే పెద్ద లైన్లు 33 kV లైన్లు దెబ్బతినడం జరిగింది. వాటినన్నిటిని కూడా ఇప్పుడు పునరుద్ధరించడం అనేది చేసినాము. ఇక మిగతాది ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించినవి మిగతా గ్రామాలలో ఒక ఇప్పుడు నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్న 11 kV అంటే అగ్రికల్చర్ వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ దాని గురించి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము. అవి కూడా ఈ 2 రోజుల్లో అవి అందరికీ కూడా పునరుద్ధరించడం జరగటం అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మన పిల్లికోట ఎక్కడ ఈ సప్లై పునరుద్ధరణలో ముందు ముఖ్యంగా టీజీఎస్పీ డివిజన్ సీఎం గారి పర్యవేక్షణలో పని చేయడం అనేది జరిగింది. ప్రాబ్లం సాల్వ్ చాలా అవుతుంది, ఎందుకంటే చెట్లు ఉన్నాయి, వర్షం అంటే చిన్న గాలి కానీ చండిపోతుంది. ఇది కూడా అంటే